సంహారాన్ని తప్పించిన దేవునికి స్తోత్రములు. మనం చదువుకునే వాక్యం నిర్గమాకాండం 12 అధ్యాయం 21 నుంచి 28 వరకు. కాబట్టి మోషే ఇశ్రాయేలు పెద్దలందరినీ పిలిపించి వారితో ఇట్లా నేను మీరు మీ కుటుంబంలో చొప్పున మందలో నుండి పిల్లలను తీసుకుని పాస్కా పశువును వధించుడి. మరి ఇస్సోపు కుంచె తీసుకుని పళ్ళెములోనున్న రక్తంలో దాన్ని ముంచి ద్వారబంధపు పైకమ్మికిని 2 నిలువు కమ్ములకును పళ్ళెములోని రక్తమును తాకింపవలెను. తరువాత మీలోనెవరును ఉదయం వరకు తన ఇంటి ద్వారము నుండి బయలు వెళ్ళకూడదు. యెహోవా ఐగుప్తులను హతము చేయుటకు దేశ సంచారం చేయొచ్చు. ద్వారబంధపు పైకమ్మి మీదను 2 నిలువు కమ్ముల మీదను ఉన్న రక్తమును చూసి యెహోవా ఆ తలుపును దాటిపోవును. మిమ్మును హతము చేయుటకు మీ ఇండ్లలోనికి సంహారకుని సోరనీయుడు. కాబట్టి మీరు నిరంతరం మీకును మీ కుమారులకును దీన్ని కట్టడగా ఆచరింపవలను. యెహోవా తాను సెలవిచ్చినట్లు మీకు ఇచ్చుచున్న దేశమందు మీరు ప్రవేశించిన తర్వాత మీరు దీన్ని ఆచరింపవలను. తర్వాత మీ కుమారులు మీరు ఆచరించి ఆచారం ఏమిటని మిమ్మల్ని అడుగునప్పుడు మీరు ఇది యెహోవాకు పాస్కా బలి. ఆయన ఐగుప్తీయులను హతము చేయొచ్చు మన ఎండ్లను కాసినప్పుడు ఆయన ఐగుప్తులోనున్న ఇశ్రాయేలు ఎండ్లను విడిచిపెట్టును అనవలెనని చెప్పాను. అప్పుడు ప్రజలు తల ఉంచి నమస్కారం చేసిరి. అప్పుడు ఇశ్రాయేలు వెళ్ళి అలాగ చేసిరి. యెహోవా మోషే అహరోనుకు ఆజ్ఞాపించినట్లే చేసిరి. ఇప్పుడు మోషే అహరోను చెప్తున్నారు అనమాట, ఇదిగో ఈ రోజు రాత్రి మీరు మేకపిల్లని కానీ గొర్రెపిల్లని కానీ సంవత్సరం ఉన్న వయసు ఉన్న దాన్ని తీసుకుని మీరు దాన్ని వధించి దాన్ని చంపి దాని రక్తాన్ని పళ్ళెంలో వేయండి. ఇప్పుడు ఇస్సోపు కుంచెని ఒక మొక్క మొలుస్తుంది, ఆ గోడల్లో ఇలాగ గుబురుగా ఉంటుంది. అది ఇస్సోపు కుంచె తీసుకుని ఆ పళ్ళెంలో వేయబడిన ఆ రక్తంలో ఆ బ్లడ్లో ముంచి మీ ఇంటి గుమ్మాలకి పైన అడ్డకరకే నిలువు కమ్మిలికి మీరు ఆ ద్వారబంధానికి మీరు ఆ రక్తాన్ని పూయండి, ఆ రక్తాన్ని రాయండి. ఈ రాత్రి దేవుడు సంచారం చేయబోతున్నారు ఐగుప్తులో. ఇంట్లోంచి బయటికి ఎవరు వెళ్ళకూడదు ఇశ్రాయేలీయులు. వెళ్ళిన వాడికి సమాధానం చెప్పవలసిన అవసరం కూడా లేదు అని గట్టిగా అక్కడ హెచ్చరించాడు మోషే. ఇప్పుడు అలా చెప్పి ఇది ఇలాగ ఇక్కడ ఐగుప్తులో ఫస్ట్ పాస్గా ఆశ్రయించారు వాళ్ళు. ఇక్కడ ఆశ్రయించడమే కాదు, మీకు పాల్తైన దేశం కానాన్ దేశం ఇస్తున్నారు కదా దేవుడు, అక్కడ కూడా ఈ ఆచారం సంవత్సరం ఈ మొదటి నెలలో మీరు చేయాలి 14వ తారీఖుని. ఇది మీ తర్వాత పుడతారు కదా, ఈ ఆచారం ఎరగని పిల్లలు మిమ్మల్ని అడుగుతారు ఇదేంటి ఎందుకు ఇలా చేస్తున్నారు అన్నప్పుడు ఐగుప్తులో మీరు ఉన్నప్పుడు ఐగుప్తీయులు మిమ్మల్ని పెట్టిన బాధలో మరి ఐగుప్తు నుంచి మిమ్మల్ని విడిపించడానికి మీరు రక్తం రాసినప్పుడు ఆ గుమ్మాలకి ఆ రక్తాన్ని చూసి గుమ్మాన్ని దాటిపోయి మీకు సంహారం జరగకుండా, మీ ఇళ్లలో నాశనం జరగకుండా, మీ ఇళ్లలో చంపబడటం జరగకుండా, ఐగుప్తుల ఇళ్లలో ఎలా సంహారం జరిగిందో మిమ్మల్ని దేవుడు ఎలా తప్పించారో ఆ రక్తాన్ని చూసి అది మీ పిల్లలకు వివరించి చెప్పాలి అని చెప్పినప్పుడు వాళ్ళు నమస్కారం చేశారు. ఆ ఇశ్రాయేలు అందరూ నమస్కారం చేశారు దేవునికి నమ్మి. అలాగే మోషే అహరోను చెప్పినట్టే ఇశ్రాయేలు అందరూ చేశారనమాట. కనుక ఆనాడు ఆ గొర్రె పిల్లను అలా అర్పించారు. కానీ ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు అనే గొర్రె పిల్ల రక్తముద్ర మన మీద ఉన్నప్పుడు సంహారకుడు మనల్ని దాటిపోతాడు. ఆమేన్.